ఏం చేస్తున్నావు? నేనా ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేస్తున్నా మనడా. నాకు ఇస్తావా? నీకు గోంగూర పచ్చడా? కొంచెమేనా? ఆల్రెడీ మా బాయి అడిగిండు, మా మరిది గారు అడిగిండు, మా మనవాళ్ళు అడిగిండు, మళ్ళీ మాకు కావాలి. ఇప్పుడు నీకు కూడా అయితే ఈ ఇంత గోంగూర ఏదో వాటికి మనవడా నేను కొంచెమే నాకు. సరే అయినా చూద్దాం, ఉన్న దాంట్లోనే తల ఇంకా పంచుకుందాం. సరే, మనము ఏమీ లేకుండా చూసుకొని నీట్గా ఆకులన్నీ ఒక వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంతా మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న గోంగూరని పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని మంచిగా ఇట్లా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకుంటే ఇలా డైరెక్ట్ వేసి ఉడకబెట్టి మిక్సీలో వేస్తే పట్టదు, మిక్సీ ఒక్కొక్కసారి తిరగదు. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసినాం అనుకో చక్కగా మిక్సీ ఫ్రీగా తిరుగుతుంది, మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. లేకుంటే డైరెక్ట్గా వేస్తే ఇది పట్టుకొని పోయి మిక్సీ ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక జార్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటే వేడి తెలుస్తుంది మనకి ప్యాన్ వేడైందా లేదా. ప్యాన్ వేడైన తర్వాత తగినంత నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకొని గోంగూరని బాగా వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయ్యింది. గోంగూర వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి. లేకుంటే కింద వాటర్ ఉన్నాయనుకో దాంట్లో ఏం కావాలని చిండి అవి నూనె చిండి బొబ్బలు వస్తాయి ఫ్రెండ్స్ చేతుల మీద పెడితే. కాబట్టి జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోవాలి. గోంగూర వేసుకొని ఇట్లా మొత్తం ఒకసారి కలిపి కలుపుకోవాలి. గోంగూర అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికినాక అప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి మధ్యలో ఇలా కలుపుకొని చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అది మాడిపోతుంది లేకపోతే ఇది మొత్తం దగ్గరికి నీరంతా పోయి దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అది ఉడికేలోపు ఇలా పచ్చడిలో వేసుకొని కలుపుకోవటానికి ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి అంతా పట్టుకోవటం అయిపోయిన తర్వాత ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుని కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వకూడదు. పచ్చడి అంతా అయిపోయి పట్టేసి తీసేసిన తర్వాత ఉరికినే ఒక్కసారి వేసి తీసేయాలి మిక్సీ. అప్పుడు అన్నం కలుపుకొని తింటుంటే ముద్దలో ఉల్లిపాయ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మా పిల్లోడికి ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని నేను ఎక్కువ ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చడిలో. అది మీ ఇష్టము, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి అనమాట. ఇప్పుడే దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఇలా 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 అనుకుంటా ఉంటే మనకి మిక్సీలో ఈజీగా పడి మెల్ట్ అయిపోతుంది మంచిగా. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది దగ్గర పడిపోయింది, నీరంతా తిరిగిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుని దీనికి ఎండుమిర్చి ఎన్ని పడతాయో అన్నీ వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఇంత గోంగూర ఉంది కదా, దానికి ఎండుమిర్చి క్వాంటిటీ ఎన్ని పడతాయో అన్ని తీసుకోవాలి. అది మీ ఇష్టం అనమాట. కారం ఎక్కువ తింటే ఎక్కువ ఎండుమిర్చి, తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఆప్షన్ మీ ఇష్టం. ఈ గోంగూరకి నేను ఒక 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తొడియాలు తీసి ఇట్లా ఇరుపుకొని ఇట్లనే వేపుకోవాలి. అంటే మేము కొంచెం కారం ఎక్కువ తినం, మీడియంగా తింటాము. మీరు ఇంకా కావాలంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని పక్కన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం తగిన ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి కూడా బాగా వేగేదాకా.
ఇలా బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వేయగలేదు, ఇంకా కొంచెం అయితే వేగుతాయి. ఆల్మోస్ట్ ఎండుమిర్చి వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గోంగూర ఎండుమిర్చి రెండు వేపుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో వేసే ముందు చల్లార్చుకోకపోతే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. చల్లారినాకే మిక్సీలో వేసుకోవాలి. లేకుంటే మనం పట్టుకుంటే కరెంట్లో అది వేసినప్పుడు ఆ మిక్సీ గిన్నె వేడవుతుంది, ఆ పైన మూత వేడవుతుంది, మళ్ళీ మనకి కాలుతుంది. కాబట్టి చల్లారి ఏ పచ్చడి అయినా అవి వేపుకుని పక్కన పెట్టుకుని అన్ని చల్లారినాకనే మిక్సీలో వేయించుకుని పట్టుకోవాలి. చల్లారినవి లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారినవి ఎండుమిర్చిని గోంగూర రెండు చల్లారింది. ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ మనం జార్లో ముందుగానే జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో ఈ ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాము. దీన్ని మిక్సీ పట్టుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే గట్టిగా ఉంటుంది. ఇంకా కొంచెం వేయాలి, ఇంకొకసారి తిప్పితే మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా మెత్తగా అయింది. దీంట్లో మనం గోంగూర కూడా యాడ్ చేసుకొని తిప్పుకుందాము. గోంగూర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకున్నాను నేను. ఇట్లా స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, అంతా కలిసేలాగా. లేకుంటే అంతా ఒక్కసారి వేసేసి మళ్ళీ తిప్పితే లోడ్ ఎక్కువ అయ్యి సరిగ్గా తిరగదు. పచ్చడి మొత్తం కూడా ఉప్పు కారం అదంతా కూడా సరిగ్గా కలవదు. ఇట్లా తిప్పుకుంటూ వేసుకుంటే నీట్గా కలుస్తుంది. ఇట్లా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్నాను. ఇంకొకసారి వేసి ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసి తీసేస్తాను. ఫ్రెండ్స్ పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఇట్లా పైన వేసుకొని కలుపుకొని ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకోవటమే. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అదే రోట్లో చేసుకుంటే పచ్చడి చేసేటప్పుడే ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి కొంచెం ఉల్లిపాయలు కూడా కచ్చపక్క దంచుకొని వాటితో పాటు గోంగూర వేసి తిప్పుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మన మిక్సీ కాబట్టి మనం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత పైన ఇట్లా వేసుకొని కలుపుకోవటమే. మీకు ఎక్కువ ఉల్లిపాయలు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఉల్లిపాయలు. అంతే, ఎమ్మి టేస్టీ గోంగూర పచ్చడి తయారు. వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. వర్షాకాలంలో బయట బాగా చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.